మేడారానికి భక్తజనం పోటెత్తారు. సమ్మక్క సారలమ్మ దేవతలకు ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారానికి వేలాది వాహనాలు తరలి వస్తున్నాయి. సంక్రాంతి సెలవులు రావడంతో మేడారానికి భక్తులు క్యూ కడుతూ ఉన్నారు. పస్రా మేడారం మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నార్లపూర్, కొత్తూరు, జంపన్న వాగు వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ పాయింట్స్ ని ఏర్పాటు చేశారు. ఇక సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని కూడా అంచనా ఉంది. నేడు మేడారానికి అధికారుల అంచనా ప్రకారం 2 లక్షల మంది భక్తులు వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. ఇక మేడారంలో తుది దశకు అభివృద్ధి పనులు చేరుకుంటూ ఉన్నాయి. ఈ నెల 28 నుంచి మేడారం జాతర మొదలు కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అక్కడికి వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఇక ఒక్క రోజులోనే 2 లక్షల మంది భక్తులు వస్తారని కూడా అంచనా ఉంది. మరొక వైపు ఇప్పటికే అక్కడ చేపట్టినటువంటి అభివృద్ధి పనులు కూడా ఒక దశకు చేరుకున్నాయి. ఇక ప్రత్యేకంగా కూడా పార్కింగ్ పాయింట్స్ వేలాదిగా కూడా వాహనాలు వస్తూ ఉండటంతో కూడా పార్కింగ్ పాయింట్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక భక్తుల రద్దీ మేడారంలో కూడా ఎక్కువగా నెలకొని ఉంది. ఇంకా మరింతగా కూడా ఈ భక్తుల రద్దీ పెరగనుంది. ఈ నెల 28 నుంచి అక్కడ మేడారం జాతర మొదలవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జాతరకి ముందలే మేడారంలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మేడారం మహాజాతర ఇంకా మరో 18 రోజులు ఉండగానే ఆదివారం రోజు పెద్ద ఎత్తున భక్తులైతే పోటెత్తారు. శనివారం సాయంత్రం కాలం 4 గంటల నుంచి కూడా భక్త జనంతో మొత్తం మేడారం వైపు పరుగులెట్టింది. ఆదివారం దాదాపు తెల్లవారుజామున 3 గంటల నుంచే కూడా ఈ మేడారానికి సంబంధించి మొత్తం మొక్కులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 10 గంటల సమయంలోపే 3 లక్షల పైన మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో పాటు ఇప్పటికే ఏదైతే సెలవులు, సంక్రాంతి సెలవులు ఒకవైపు, అలాగే వీకెండ్ సెలవులు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అటు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి సంబంధించిన మొక్కులు కూడా చెల్లించేందుకు అందరూ కూడా వరంగల్ హైవే వైపు వెళ్తా ఉన్నారు. దీంతో తీవ్ర ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కలుగుతా ఉన్నాయి ప్రస్తుతం అయితే. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఈ సంక్రాంతి సెలవులతో పాటు సంక్రాంతి సెలవులు, వీకెండ్ సెలవులు మొత్తం కూడా అటు విజయవాడ వైపు హైవే కిక్కిరిసిపోవడంతో ఇటు వరంగల్ వైపు నుంచి హైవే నుంచి వెళ్లే వాళ్ళు, అట్లాగే ఈ మహాజాతరకు వచ్చే వాళ్ళు అందరూ ఒకేసారి రావడంతో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే గోవిందరావుపేట మండలం బాసరా గ్రామం నుంచి నల్లాపూర్ వరకు వాహనాలు నిలిచిపోయినాయి. సో భక్తులు మేడారం వైపు పెద్ద ఎత్తున తరలి రావడం, జంపన్న వాగు చేరుకున్న వాహనాలను గద్దెల ప్రాంతానికి నేరుగా వెళ్లకుండా పలు ప్రాంతాల ద్వారా వాళ్ళని పంపిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు స్పెషల్ గా ఆదివారం రోజు ఇప్పటికే దాదాపు 10 గంటల లోపే 3 లక్షల పైన భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇప్పటికే దాదాపు పెద్ద ఎత్తున భక్తులు కూడా దర్శనాలు అయితే అవుతా ఉన్నాయి. మొత్తం దీనికి సంబంధించి కూడా ట్రాఫిక్ అక్కడక్కడ స్తంభించినప్పటికీ ప్రత్యామ్నాయాలను ఇప్పటికే పోలీసులు, అటు సేఫ్టీ సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు మొత్తం పర్యవేక్షిస్తా ఉన్నారు. ఇప్పటికే అటు హెల్త్ పరంగా కూడా దాదాపు పెద్ద ఎత్తున క్యాంపులు పెట్టి మరి ఇప్పటికే 3500లకు పైగా కూడా క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు. దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో ఆయన పర్యవేక్షిస్తా ఉన్నారు. పెద్ద హాస్పిటల్ దాదాపు మేడారంలో 3 ఆసుపత్రులు, 30 మెడికల్ క్యాంపులు, 3500 సిబ్బందితో పెద్ద ఎత్తున ఈ మెడికల్ కి సంబంధించి కూడా ఎలాంటి అంటే పాములు కాటేసినా లేదంటే అలసట వచ్చినా, సో మొత్తం ఏదైనా జ్వరం వచ్చినా మొత్తం కూడా చూసుకోవడానికి దాదాపు అన్ని రెడీగా ఉన్నాయంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు దాదాపు ఇప్పటికే అంటే 10 గంటల వరకే 3 లక్షల పైన జనాభా అమ్మవార్లను దర్శించుకుంటే ఇప్పటి వరకు ఇంకా కూడా ఎక్కువ అయ్యే ఇదైతే ఉంటది. దాదాపు 10 లక్షల మంది ఈ రోజు దర్శించుకునే అవకాశం అయితే ఉంది. సతీష్, ఇక భక్తులకి సౌకర్యార్థం కూడా ఇప్పటి వరకు కూడా పార్కింగ్ పాయింట్స్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించిన అప్డేట్స్ ఏంటి?
పార్కింగ్ కి సంబంధించి దాదాపు వరంగల్ ఏదైతే ఈ ములుగు జిల్లా ఈ సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉన్నాయో అక్కడి నుంచి ఎగ్జాక్ట్ అక్కడి నుంచి దాదాపు వరంగల్ దాకా అయితే 100 కిలోమీటర్ల వరకు కూడా ప్రత్యేక పార్కింగ్ సంబంధించిన అన్ని కూడా 100 కిలోమీటర్ల మేర అరౌండింగ్ ఆ గద్దెల చుట్టూ కూడా 100 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడే పార్కింగ్ చేసి ఖాళీ నడకన అక్కడ గద్దెల దగ్గరికి వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. అవి కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ నుంచి ఇటు హనుమకొండ నుంచి వచ్చే వాళ్ళు ఒకలాగా, ఇటు ఒరిస్సా నుంచి వచ్చేలాగా మొత్తం అన్ని మార్గాలు 8 మార్గాల గుండా వచ్చే వాళ్ళను కూడా మొత్తం ఎక్కడి నుంచి వచ్చినా కానీ 8 మార్గాల గుండా మొత్తం కూడా ఎటు నుంచి వచ్చిన వాళ్ళని అటు నుంచి పంపించడానికి అయితే మొత్తం కూడా ఈ పార్కింగ్ అయితే పెట్టారు. పార్కింగ్ కూడా కట్టుదిట్టమైన పార్కింగ్ ఏర్పాట్లు అయితే చేశారు. ఓన్లీ ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప పార్కింగ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. రేణు, సతీష్, అభివృద్ధి కోసం చేపట్టినటువంటి పనులు చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ జాతర స్టార్ట్ అయ్యే టైంకి ఈ పనులన్నీ కూడా పూర్తి కానున్నాయి అనుకోవాలా? ఎస్, దాదాపు ఎందుకంటే ఈ మహాజాతర ఇది కుంభమేళ లాగా చేస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. 300 కోట్ల పైచిలకు నిధులతో దీన్ని చేపట్టారు. దాదాపు 95% అయిపోయినాయని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున ఈ ఫండ్స్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఒకవైపు ప్రభుత్వం ఇంకొంచెం మాకు కేంద్ర ప్రభుత్వం సహకరించుంటే బాగుండేది. దాదాపు 3 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 3 కోట్లు ఇవ్వడం ఎందుకు? జాతీయ స్థాయిలో మాకు అంటే ఈ పండుగకు ఏదైతే ఈ సమ్మక్క సారక్క జాతర ఉంటుందో దాన్ని జాతీయ హోదా కల్పించాలంటూ ఇప్పటికే నివేదికలు ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఇటు విమర్శ చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. సో ముఖ్యంగా ఈ పనుల గురించి అయితే దాదాపు 95% అయిపోయినాయి. దీంట్లో ముఖ్యంగా సీతక్క, ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క ముఖ్యంగా అక్కడ ఆమె చూస్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ పనులను చూస్తా ఉన్నారు. దాదాపు ఈ ఏదైతే 28, 29 అలాగే 30, 31 4 రోజు ఈ పండుగ ఉంటుంది. ఈ పండుగ లోపే అన్ని కూడా పనులు అయిపోతాయంటూ కూడా ప్రభుత్వ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఈ నెల 28 నుంచి మేడారం జాతర మొదలు కానుంది. ఇక ముందుగానే సంక్రాంతి దగ్గర పడటంతో కూడా, సంక్రాంతి సెలవులు రావడంతో కూడా భక్తులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని ముందుగానే మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర టైంలో ఎక్కువగా రద్దీ ఉంటుంది. ఆ సమయంలో మొక్కులు చెల్లించుకోవడం కూడా కష్టతరమైన పని కాబట్టి ముందుగానే మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు భక్తులు. అక్కడికి చేరుకొని కూడా ముఖ్యంగా కూడా చూస్తే కనుక ఈ సంక్రాంతి టైంలో పిల్లలకి కూడా సెలవులు ఉంటాయి కాబట్టి ఎవరికైతే మొక్కులు ఉన్నాయో వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి అక్కడికి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక ఇప్పటికే కూడా అభివృద్ధి పనులు చేపట్టినవన్నీ కూడా చివరి దశకు చేరుకున్నాయి. మేడారం జాతర ఈ 28న స్టార్ట్ అవునుంది. ఈ లోపు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యే దిశగానైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జాతరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక భక్తులు పోటెత్తుతూ ఉండటంతో కూడా ఇప్పుడే అవన్నీ కూడా పార్కింగ్ పాయింట్స్ వేరే దగ్గర పెట్టి కూడా భక్తులకి ఇబ్బంది కలగకుండా అయితే ఇప్పుడు ఏర్పాట్లు అయితే అక్కడ జరుగుతున్నాయి.